స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 9662166699. ఎలా ఉందండి, ఎలా ఫీల్ అవుతున్నారు? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి మాటని మీరు చాలా బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినట్టుగా కనిపిస్తుంది. అవునండి. 2019 నుంచి మీరు చాలా బలంగా పనిచేశారు పోలవరం నియోజకవర్గంలో. ఎలా ఉందన్న? 2019లో కళ్యాణ్ గారే టికెట్ ఇవ్వడం జరిగింది. 2019 నుంచి కూడా 2024 వరకు పార్టీ ఏదైతే ఆదేశించిందో పార్టీ కార్యక్రమాలు ఫలానా ఇష్యూ మీద మనం పోరాటం చేయాలన్న దాని మీద 100% మేము పనిచేయడం జరిగింది. జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటూ 2019లో నాకు సుమారు 14,000 ఓట్లు పడ్డాయి. మొట్టమొదటిసారిగా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ చాలా చిన్న పార్టీగా అప్పుడు ఉన్నటువంటి యువత అందరూ కూడా ఉత్సాహంతో ఆ రోజు 14,000 ఓట్లు పెట్టి నన్ను ఆ రోజు తీసుకురావడం జరిగింది. తర్వాత అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ఏది ఆదేశిస్తే దాన్ని ఆచరిస్తూ, అలాగే పోలవరం కాన్స్టిట్యున్సీ అనేసరికి గిరిజన గ్రామాలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతం. అక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఈ రోజు వరకు కూడా గత ప్రభుత్వం వరకు కూడా ఎక్కడ డెవలప్మెంట్ లేదు అసలు. దాని మీద నేను అనేక పోరాటాలు ప్రభుత్వం మీద చేయాల్సి వచ్చింది. రోడ్ల విషయంలో కానీ, మంచినీటి విషయంలో కానీ, అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి నివసించడానికి ఇల్లు విషయంలో కానీ, అలాగే ప్రతి విషయంలో కూడా 100% జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకుంటూ పనిచేసాం. దానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 2024లో పోలవరం కాన్స్టిట్యున్సీ అనేటువంటి నియోజకవర్గంలో నన్ను ప్రాతినిధ్యం వహించడానికి ఒక ఎమ్మెల్యే, ఒక సామాన్యమైన వ్యక్తిని నేను ఒక 40-50 ఎకరాలు వ్యవసాయం చేసుకుని మధ్యతరగతి కుటుంబం నాది. ఎందుకంటే నేను ఒక విలువలతో నీతిగా నిజాయితీగా నేను రాజకీయం చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని నేను రావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారు నాకు టికెట్ ఇచ్చి, అంటే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన టీడీపీ రెండు పార్టీలు అక్కడ చాలా బలంగా ప్రజల్లో ఉన్నాయి. కానీ అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా జనసేనకి ఓట వేస్తే మేము చేయమనేటువంటి ఒక వాయిస్ బయటకు తీసుకురావడం జరిగింది. ఆ 2 నెలలు కూడా చాలా ఇబ్బంది పెట్టే పరిస్థితి. మనకు టికెట్ ఇచ్చినా బీఫామ్ విత్డ్రా అయ్యేంత వరకు కూడా టీడీపీ కొంతమంది నాయకులు మనకి సపోర్ట్ చేయలేని పరిస్థితి. కానీ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనని, పవన్ కళ్యాణ్ గారి యొక్క నీతి నిజాయితీని, మోదీ గారి యొక్క విజన్ని ఈరోజు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం రావాలి. అలాగే మేము కూడా గ్రౌండ్ లెవెల్లో రియాక్టివ్గా చాలా ఇష్యూస్ మీద ప్రజల వద్దకు చాలా దగ్గరికి వెళ్ళాం. జనం కోసం జనసేనటువంటి కార్యక్రమాలని సుమారు 250 రోజులు ప్రతి ఇంటికి తిరిగి మేము ఆ సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారితో ఆ సమస్య గురించి మేము డిస్కషన్ చేయడం జరిగింది. ఇలాగా మేము ప్రజల్లోకి వెళ్ళటం ఒకటి, తర్వాత 3 పార్టీ నాయకులు కలిసి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ప్రకటించడం, ఇలాగా చాలా సంతోషకరమైన విషయం. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే పోలవరం నియోజకవర్గ గిరిజన ప్రాంతాలని జనసేన పార్టీ తరఫున అభివృద్ధి చేయాలి, అలాగే అక్కడ ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని జనసేన పార్టీ తరఫున దాన్ని మనం ప్రారంభించాలనేటువంటి ఒక సంకల్పంతో ఈ సీటును తీసుకోవడం జరిగింది. తప్పకుండా ఏదైతే ఆయన కళ్యాణ్ గారు నాపై పెట్టుకొని ఈరోజు నీతిగా నిజాయితీగా నిలబడతారు బాలరాజు గారు అనేటువంటి ఒక ఏదైతే ఆయనకి ఒక ఆలోచన ఉందో దాని ప్రకారంగా నేను ఈ రోజు వరకు కూడా నడుచుకుంటూ ముందుకెళ్తాను.